ఈనాటి వాక్య ధ్యానాంశము ఉపవాస ప్రార్థన అనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. దేవుడు నా హృదయంలో ఏదైతే మీకు వాక్యమును పంచిపెట్టి తెలియజేయమన్నాడో ఆ మాటలే ఈరోజు మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసం అంతా క్రిస్మస్ కదా, ఇంకొక 2 weeks మన మధ్యలో ఉన్నది. ఈ వారం కూడా నేను క్రిస్మస్ గురించి ప్రసంగం చేయాలని రాసి పెట్టుకున్నాను. మరియా మాట వినేను, దాని మీద మీకు తెలియజేయాలని ఆశపడ్డాను. దాని సబ్జెక్ట్ కూడా రాసి పెట్టాను. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఈ వారం ఉపవాస ప్రార్థన గురించి తెలియజేయమని చెప్పేసి ప్రభువు చెప్పిన మాటనే మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి, మీ యొక్క పరిశుద్ధమైనటువంటి గ్రంథాలు తెరవండి. ప్రతి మాట ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచే మీకు తెలియజేయాలని ఎప్పుడు ఆశపడతా, ఇప్పుడు కూడా అలాగే ఈ గ్రంథములో నుంచే మీకు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి నీ పరిశుద్ధమైనటువంటి జీవపు మాటలు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు అయా. కూడిన బిడ్డలు అయా నీ మాటల కొరకు ఎదురు చూచుచున్నారు తండ్రి. నన్ను మరుగు చేయండి ప్రభువా, నీ స్వరమును వినిపించుమని ప్రార్థిస్తున్నా. కేవలం ప్రభువా నీ మాటలే, నీ సత్యమే మాకు తెలియజేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొంచు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చదువుకునేటువంటి లేఖన భాగములో ప్రవక్త అయినటువంటి యోవేలు గ్రంథములో వాక్యం సెలవిస్తుంది, బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడైనను మీరు కన్నీళ్లు విడుచుచు దుఃఖించుచు ఉపవాసముతో తిరిగి నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు అని పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాట తేట తెల్లగా సెలవిస్తున్నటువంటి మాట. ఎందుకు దేవుడు మనలను ఉపవాసము ద్వారా ఆయన యొద్దకు రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఉపవాస ప్రార్థన అనేది చాలా బలమైనటువంటి ప్రార్థన. ఉపవాస ప్రార్థన ద్వారా ఎన్నో సమస్యల నుంచి విడుదల దొరుకుతుంది. దేవుడు మన సంఘానికి ఈరోజు ఈ యొక్క ఉపవాస ప్రార్థన గురించే ఎందుకు తెలియజేయమన్నాడో అది పరిశుద్ధాత్మ దేవునికే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే అధ్యాయం 2వ అధ్యాయంలోనే 13వ వచనం కూడా చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పాశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి, ఆయన తట్టు
తిరుగుడి. హల్లెలూయా. మొదటిగా దేవుని వాక్యం సెలవిచ్చింది, ఇప్పుడైనను ఉపవాసం ఉండి నా యొద్దకు రండి, మానవ పూర్వకంగా రండి, కన్నీళ్లు విడుస్తూ రండి, దుఃఖిస్తూ రండి. ఎందుకు? ఆయన యొద్దకు ఉపవాస ప్రార్థనతోని రావాలి. రెండవదిగా అంటాడు, అతడు కరుణా వాత్సల్యము గలటువంటి దేవుడు. ఏ కీడు అయితే నీ మీద సిద్ధపాటు చేసి పెట్టాడో ఆ కీడును తప్పించేందుకు ఆయన సన్నిధికి ఉపవాసం అనే ప్రార్థన ద్వారా నా యొద్దకు రండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రతి ఒక్క మనుష్యుని గురించి నా దేవుడు ఎరిగినవాడు. మనుష్యులు పై రూపమును చూస్తారు, కానీ నా దేవుడు హృదయములను ఎరిగిన దేవుడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ హృదయం, నా హృదయం, నీ జీవితం, నా జీవితం దేవుని ముందు ఎలాగూ ఉందో ప్రతిది కూడా ప్రభువుకు తెలుసు. కాబట్టి ఇప్పుడైనను ఒకవేళ మీరు ఉపవాసముతో నా యొద్దకు వచ్చినట్టయితే, ఎందుకయ్యా ఉపవాస ప్రార్థన చేయాలి అని అంటే, ప్రవక్తతో అంటాడు, అతడు ఏదైతే కీడు నీ మీద చేయను ఉద్దేశించి ఉన్నాడో ఆ కీడును తప్పించాలంటే అతడు కరుణా వాత్సల్యము గలటువంటి దేవుడు. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని ఏదైతే శాపం, ఏదైతే నీళ్ళు ఆయన కీడు సిద్ధం చేసి పెట్టాడో ఆ కీడు నుంచి మానవుని తప్పించాలంటే మానవునికి ఒకటే మార్గం, ఉపవాసం అనే ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక్కొక్కటి ఈ పరిశుద్ధ గ్రంథంలో మీకు నేను చూపిస్తాను. ఎవరి మీదికి కీడు బలముగా సిద్ధం చేసి పెట్టాడు, ఆ కీడు నుంచి వాళ్ళను విడిపించేందుకు ప్రవక్తలతో ఏమని మాట్లాడాడు, ఎందుకు ఈ మాట వారి యొద్దకు ప్రవక్తను పంపించి ఈ మాటలు తెలియజేశాడు. ఎందుకంటే వాక్యం సెలవుతుంది, అతడు కరుణా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు, అతడు జాలి కలిగినటువంటి దేవుడు. ఏ కీడు అయితే మానవుని మీదికి ఆయన సిద్ధం చేసి పెట్టాడో ఇప్పుడు మరణాలా ఇదే ప్రవక్తతో అంటాడు, అతడు కరుణ కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. యోనా గ్రంథం 2వ అధ్యాయం, యోనా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యోనా గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. అంతటా యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నీనీవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. హల్లెలూయా. ఎవరికి తెలియజేయమంటున్నాడు? యోనా ఒక ప్రవక్త. ఆ ప్రవక్తను పిలుస్తా ఉన్నాడు, అయ్యా యోనా, నినివే పట్టణానికి వెళ్ళు, ఆ మహాపురమునకు వెళ్ళి నేను తెలియజేసే సమాచారము ఆ యొక్క పట్టణంలో నువ్వు ప్రకటించుము అని దేవుడు యోనాను ఆ నినివే పట్టణమునకు పంపించినట్టు పరిశుద్ధ గ్రంథంలో వాక్యము సెలవిస్తా ఉన్నది. ఎందుకు? ఆ యొక్క పట్టణానికి సమాచారము కావాలి. ఎందుకు యోనాను పంపిస్తా ఉన్నాడు? సమాచారం అనగా దేవుడు ఏదైతే కీడు ఆ నినివే పట్టణం మీద సిద్ధపరిచి పెట్టాడో ఇప్పుడు ఆ కీడు నుంచి తప్పించాలంటే ఇప్పుడు దేవుని సేవకుడు
ఒక ప్రవక్తగా, ఒక మధ్యవర్తిగా నినివే పట్టణం కోసం ప్రకటన చేసేటందుకు ఇప్పుడు సిద్ధపరిచి యోనాను పంపించెను. హల్లెలూయా, హల్లెలూయా. యోనా సమాచారము ప్రకటిస్తా ఉన్నాడు. ఏమని ప్రకటిస్తా ఉన్నాడు? ఇదే 3వ అధ్యాయంలో 4-5 వచ్చి చదువుకుందాం. యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించుకొనిరి. హల్లెలూయా. చూడండి, బైబిల్ సెలవిస్తుంది, యోనా సమాచారము ప్రకటిస్తా ఉన్నాడు. నినివే పట్టణమంతా నాశనము కాబోతా ఉంది. కీడు సిద్ధమై ఉన్నది నినివే పట్టణం మీద. ఇప్పుడు ఆ కీడు నుండి తప్పించాలంటే యోనా సమాచారము ప్రకటిస్తా ఉన్నాడు. ఈ సమాచారము వినినటువంటి వారికి చెప్తా ఉన్నాడు. రాజు సైతం ఈ సమాచారము విని దేవుడు ఆయన ఏదైతే ఈ నినివే పట్టణం మీదకి కీడు రాబోతుందని చెప్పేశాడు, తప్పకుండా అది జరిగి తీరుతుంది. కాబట్టి ఈరోజు మనం ఉపవాసముతో ప్రార్థన చేద్దామని రాజు సైతం అక్కడ ప్రకటన చేసినట్టు దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే 3వ అధ్యాయం 10వ వచనం కూడా చదువుకుందాం. వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియను దేవుడు చూచి పాశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. హల్లెలూయా, హల్లెలూయా. కొట్టు, గట్టి కొట్టు, చప్పట్లు కొట్టు. ఏ కీడు అయితే నినివే పట్టణం మీద సిద్ధం చేసి పెట్టాడు, తన సేవకుడైనటువంటి యోనా ద్వారా ప్రకటన జరిగింది. రాజు సైతము గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో వారందరూ ప్రార్థన చేసినప్పుడు తన మనస్సును త్రిప్పుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. ఆ కీడును తప్పించాలంటే రాజు ప్రకటన చేశాడు. 8వ వచనం చదువు. 8వ వచనం. ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకొని పాశ్చాత్తాపుడై మనము లయము కాకుండా తన కోపాగ్నిని చల్లార్చుకున్నాడు కనుక మనుష్యుడు ఏదియు పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు. హల్లెలూయా. కఠినమైన ఉపవాస ప్రార్థన ప్రకటించాడు రాజు. అమలారా, అయ్యలారా, బ్రతికి బట్ట కట్టితే చాలయ్యా. దేవుని యొక్క ఉగ్రత, కీడు మన నినివే పట్టణం మీదకి వస్తా ఉంది. ఇక 40 దినములే సమయం మన మధ్యలో ఉన్నది. ఏ కీడైతే మన మీద సిద్ధం చేసినాడో ఆ కీడు నుంచి తప్పించబడాలంటే యోనా తన వాక్యం ద్వారా ప్రకటిస్తున్నాడు. అమలారా, అయ్యలారా అని రాజు సైతం గోనె పట్ట కట్టుకొని ఆయన ఉపవాసముతో ప్రార్థన చాటింపు చేసెను. నినివే పట్టణస్తులందరూ, అయ్యా బ్రతికుంటే చాలయ్యా, ఈ కీడు నుంచి ఎలాగైనా తప్పించబడాలయ్యా అని ఇప్పుడు అక్కడున్న ప్రతి ప్రజలందరూ కూడా ఉపవాసముతో వారు ప్రార్థన చేసిరి. ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆయన ఆ కీడు నుంచి ఏదైతే చేయను ఉద్దేశించనో ఆ కీడు నుంచి వారిని తప్పించెను. హల్లెలూయా. ఏదయ్యా తప్పించేది కీడు నుంచి అంటే ఉపవాస ప్రార్థన. ప్రియ దేవుని బిడ్డ, ఇప్పుడైనను
మీరు ఉపవాసముతో కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మానపూర్వకంగా నా యొద్దకు తిరిగి రండి. ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. నినివే పట్టణస్థులకు, అప్పటి వరకు పాపములో తూగుతున్నటువంటి పట్టణం, భయంకరమైనటువంటి విగ్రహారాధన చేస్తున్నటువంటి నినివే పట్టణం 1,75,000 మంది అనుకుంటా. అక్కడ చూడండి 11వ వచనం, 4వ వచనం, 11వ వచనం చదువు. చూడ 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో చెప్పెను. ప్రియ దేవుని బిడ్డ, నినివే పట్టణములో 1,25,000 మంది నివాసము చేస్తా ఉన్న ఆ మహాపట్టణము గురించి ఏ కీడైతే ఆ పట్టణం మీదకి సిద్ధం చేశాడో దేవుడు అంటున్నాడు, ఇదిగో యోనా యోనా నా మాటలు ప్రకటన చేయ. ఒకవేళ వాళ్ళు మనస్సు త్రిప్పుకొని వాళ్ళు మారు మనస్సు పొందుకుంటే తప్పించేవాడు నా దేవుడే. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశమని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథం 68:20. ఒక కీడు నుంచి నువ్వు విడిపించబడాలంటే, కీడు నుంచి తప్పించబడాలంటే, నీ శాపం నుంచి విడుదల కావాలి అంటే ఒకటి మార్గం, ఉపవాసం అనే ప్రార్థన ద్వారా. మీరు నా సన్నిధికి వచ్చినట్టయితే నేను నా మనస్సు త్రిప్పుకుంటా. ఏ కీడు అయితే నీ మీదకి తీసుకురావాలనుకున్నానో ఆ కీడు నుంచి నన్ను విడిపిస్తానని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. 2025వ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ కీడు అయితే నీ మీద తీసుకొచ్చి పెట్టాడో ఆ కీడు నుంచి నీకు విడుదల కావాలంటే నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, ఇప్పుడైనను జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా నీ ఇష్టం వచ్చినట్టే తిరిగావు, నీ ఇష్టం వచ్చినట్టే ఉన్నావు, నీ జీవితం లోకానికి అప్పగించుకున్నావు. ఇప్పుడైనను మీరు ఉపవాసముతో నా యొద్దకు వచ్చినట్టుంటే, మానవ పూర్వకంగా మనస్సు త్రిప్పుకొని నా యొద్దకు వచ్చినట్టయితే, నేను జాలి కలిగినటువంటి దేవుడను, నా మనస్సు త్రిప్పుకుంటాను. నినివే పట్టణానికి ఏదైతే నాశనం వచ్చిందో, నాశనం తప్పించబడాలంటే తన సువార్త ప్రకటించబడది. వినినటువంటి రాజు సైతం గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో వారు నలిగిపోయినప్పుడు వారి మీదికి రావాల్సిన కీడును నా దేవుడు తప్పించని వాక్యం సెలవిచ్చింది. హల్లెలూయా. సంగమా, నినివే పట్టణపు దోషం కనపడతా ఉంది. దోషము సరిహద్దులు దాటిపోతా ఉంది. వారి దోషములు తల మీది దాకా వచ్చే. ఇప్పుడైనా యోనా, ఇప్పుడైనా నా సువార్త ప్రకటించాయి అక్కడ. ఒకవేళ నా మాటలు విని గనుక వారు పశ్చాత్తాపపడి ఉపవాస ప్రార్థన చేసిన నెల ఆ కీడును వారి మీద నుంచి నేను తప్పిస్తానయ్యా. ఎక్కడ తప్పించబడ్డదంటే వారు ఉపవాస ప్రార్థన చేసిరట, కీడును తప్పించెను అని పరిశుద్ధ గ్రంథంలో వాక్యం సెలవిచ్చింది కదా. అదే గనుక ఆ ఉపవాస ప్రార్థన కనుక వాళ్ళు చేయనట్టయితే ఇక 40 దినములు వారి చేతిలో ఉండే ఆ నినివే పట్టణం అంతా కూడా నాశనం అయిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 5-6 వచనం మొదట చదువుకుందాం. అంతటా సమూయేలు ఇశ్రాయేలు అందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షమున యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, అండర్లైన్ చేసుకోండి, ఆ దినము ఉపవాసం ఉండి
యెహోవా దృష్టికి మేము పాపాత్ములమై అని ఒప్పుకొనిరి. హల్లెలూయా. సమూయేలు ఇశ్రాయేలు ప్రజలను పిలుస్తా ఉన్నాడు. అయ్యలారా, ఎందుకు ఫిలిష్తీయుల చేతిలో మీరు ఓడిపోతా ఉన్నారు? 2 మార్లు ఇప్పటికే మీరు ఓడిపోయారు. ఈ ఓడిపోవడం గల కారణం ఏమిటి? అయ్యా, మీకు అర్థం అవ్వట్లేదు. కీడు మీ మీదికి వచ్చింది. మొదటిగా యుద్ధం చేసినప్పుడు 4వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మొదటి సమూయేలు గ్రంథములో, ఆ దినమున వారు 4000 మంది హతులైపోయిరి. రెండవది అంటాడు, ఇదే 4వ అధ్యాయం 10వ వచనము చివరిలో, ఆ దినము 30,000 మంది బలాఢ్యులు వారు హతులైపోయిరి. ఈ సమాచారం ఇప్పుడు సమూయేలు చెవిన వినబడ్డది. సమూయేలు అంటా ఉన్నాడు, అమలారా, అయ్యలారా, మీరు యుద్ధములో విజయం ఎందుకు పొందుకోలేకపోతున్నారు? మీ మీద ఉన్నటువంటి ఆ చెడుతనమైన కీడు నుంచి బయటకు రావట్లేదు. మీరు చేస్తున్నటువంటి విగ్రహాల నుంచి బయటకు రావట్లేదు. ఇప్పుడు మీరు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోతా ఉన్నారు. నా మాట వినండి. మీరు మిస్పాలో కూడండి, ఉపవాస దినము చాటించుకొనుడి, మీ పాపములను ఒప్పుకొనుడి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులైరి. ఏలీ సేవకుడే, సేవకుని పిల్లలే, వారు బహు దుర్మార్గులైరని వాక్యము సెలవిచ్చింది. దేవుని సేవకుడు తన పిల్లల్ని దేవుల్లో పెంచాల్సింది. దేవుని సేవలో ఉండవలసినటువంటి ఏలియా కుమారులు వాళ్ళు ఏమైనా దేవుని ఎరగని వాళ్ళ? వాళ్ళు దేవుని ఎరిగిన వారై ఉండి బహు దుర్మార్గులు అయిరి. ఎందుకు ఫిలిష్తీయుల చేతిలో ఓటమి అయిపోతుంది? ఎందుకు ఫిలిష్తీయుల చేతిలో వాళ్ళు గెలవలేకపోతా ఉన్నారు? వారి యొక్క దుర్మార్గత, కీడు దేవుడు సిద్ధం చేశాడు. ఏ కీడయ్యా? ఇదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఏలీ బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటకును మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, వాక్యము సెలవిస్తది, మీరు దేవుని పిల్లలై, సేవకునిగా బిడ్డలై మీరు బహు దుర్మార్గులైపోతున్నారు. దేవుని సన్నిధికి సేవ చేసిన బిడ్డలు వస్తా ఉన్నారు. దేవుని సన్నిధిలో పాటలు పాడే బిడ్డలు వస్తా ఉన్నారు. దేవుని సన్నిధిని అనుసరించి తన మహిమను పొందుకునే బిడ్డలు వస్తా ఉన్నారు. దేవుని గణపరిచేందుకు సంఘమునికి పిల్లలు వస్తా ఉన్నారు. మీరు వారిని పట్టుకొని చెడుతనము చేస్తున్నారా? ఇది నాకు వినపడినది. ఇలాంటి పనులు అన్యులలో కూడా జరగవు. మీరెందుకు
ఇలాంటి కార్యాలు చేస్తా ఉన్నారు? ఈ చెడు కార్యములు మీరు ఎందుకు చేస్తా ఉన్నారు? ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ప్రపంచ నలుమూలలో కూడా క్రైస్తవ సంఘంలో ఎలాంటి పరిస్థితి అయిపోయిందంటే, దేవుని సన్నిధికి వస్తున్న బిడ్డలనే, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనుష్యులే చెరిపి పాడు చేస్తా ఉన్నారు. సేవకుని కొడుకులే తీరు మారిపోయింది, వాక్యానికి లోబడట్లేదు. సంఘానికి వస్తున్న స్త్రీలను పట్టుకొని వారు శయనించిరి. నరుడు నరునికి పాపము చేస్తే యెహోవా వాణ్ణి తప్పించును, కానీ యెహోవాకి విరోధముగా వారు పాపము చేసిన సమూయేల్, నేను వారిని వదిలిపెట్టనయ్యా. దేవుని యొక్క కీడు సిద్ధం చేసి పడేశాడు ఏలీ కుమారుల మీద. ఇశ్రాయేలు ప్రజలు భయంకర విగ్రహారాధన చేస్తా ఉన్న సమయంలో యుద్ధము జరుగుతా ఉన్నది. యుద్ధములోనికి వెళ్ళారు, యుద్ధములో విజయం పొందలేరు. యుద్ధానికి మరలా వెళ్ళారు, మరలా రెండవసారి దేవుని మందసాన్ని తీసుకొని వచ్చి పెట్టుకున్నారు. అయ్యా, ఈసారి మాకు విజయం ఇయ్యయ్యా, నీ మందసము మధ్యలో లేకనే మేము ఓడిపోతున్నాం. అది కాదు, మందసమునకు నీకు కాదు పొత్తు. నేను ముందు సమయాలతో చెప్పినాను, నేను వారిని చంపజూసి తిని మాట తెలిసిన ఏలియా చెప్పిన తన కుమారులు పశ్చాత్తాపపడలేరు. తన కుమారులు ఉపవాసంతో దేవుని సన్నిధికి రాలేరు. అయ్యా, మా నాన్న సేవ చేస్తా ఉండు, మా నాన్న మా మాట విని మా మాట తెలిసిన కానీ మా మాట మందలించాడు, కానీ మా నాన్నగారు మాట మేము వినలేదయ్యా. అప్పుడైనా కానీ ఒకవేళ వాళ్ళు ఉపవాసముతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా వారిని కీడు నుంచి తప్పించే దేవుడు. హల్లెలూయా. దేవుని మందసాన్ని తీసుకొని వచ్చారు, అయినా వారికి విజయము రావట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రండి 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయంలోనికి రండి. 10వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలను ఆ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇశ్రాయేలులో 30,000 మందిని కాల్బాములను కూలెను. కారణం ఏంటిదయ్యా, కారణం ఏమిటయ్యా అని చెప్పేసి అంటే, చూడు, దేవుని మందసాన్ని పెట్టుకున్నారు, విజయము రావట్లేదు. ఆ దినమున తనతో పాటు ఆ యుద్ధములో 2 చనిపోయినట్టు వాక్యం కనపడుతుంది. అందులో చదువునైనా ఆ కింది వచనంలోకి వచ్చినప్పుడు 30,000 కాల్బాము కూలెను, మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను ఒఫిని ఫినెహాసును ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ 2 కుమారులు కూడా హతులైపోయారు? రండి, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని ఎవరైనను యెహోవా విషయములో, చూడండి, ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపవలసి ఉండెను. ముందే డిక్లేర్ చేసింది, కీడొచ్చేసింది, ఏలీ కుమారుల మీదకి వచ్చేసింది ఉగ్రత. సమూయేలుతో చెప్తా ఉన్నాడు, సమూయేల్, నా మందిరానికి వస్తున్నటువంటి బిడ్డలయ్యా, నన్ను గణపరుస్తున్న స్త్రీలయ్యా, నన్ను మహిమపరుస్తున్నటువంటి స్త్రీలను ఏలీ కుమారులు బహు దుర్మార్గులైపోయి. ప్రియ దేవుని బిడ్డ, 2 చేతులు జోడించి చెప్తా ఉన్నా, ఒక సంఘంలో
ఒక సేవకుడు నేను కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆ సేవకుడే నాతో చెప్పిన మాట ఏమిటో తెలుసా? అయ్యా, మా సంఘం కొరకు మీరు ప్రార్థన చేయండి అయ్యా అని నన్ను అడిగినప్పుడు, దేని కొరకు పాస్టర్ గారు అని చెప్పేసి నేను అన్నాను. తను చెప్పినటువంటి భయంకరమైనటువంటి విషయం, అయ్యా పురుషులు స్త్రీలు వారు పాట పాడుతూ ఉంటే వీడు అంటాడయ్యా, ఏమైనా నీ జ్యోతి రాలేదా అని వీడంటనట. వాడు అడుగుతాడట, నా సంగతి పక్కకెట్టు, అరే ఆవిడేదిరా. చాలా దుఃఖకరమైనటువంటి మాట ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని సేవకునికి వాక్యం అనే ఖడ్గమును దేవుడు తన చేతిలో పెట్టాడు. సేవకుడు నువ్వేం చేస్తావు? గుద్దు, వాక్యంతో గుద్దునా. దేవుని మాట వాక్యం సెలవిస్తుంది, యోనా నా వాక్యమును ప్రకటించు. సేవకుని కొడుకులే సంఘములో పాడైపోతుంటే దేవుని యొక్క కన్ను దృష్టి ఎలాగుంటుందో చూడ ఒకసారి ఆలోచించు. అందుకు వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడైనను మీరు ఉపవాసముతో కన్నీళ్లు విడుస్తూ నా యొద్దకు రండి. ఏ కీడైతే నీ మీదికి రావాలో ఆ కీడు తప్పించబడాలంటే ఇప్పుడైనను మీరు ఉపవాసముతో నా సన్నిధికి రండి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 1-2 వచనం చదువుకుందాం. నెహెమ్యా గ్రంథం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలు ఉపవాసం ఉండి, అండర్లైన్ చేసుకోండి, ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి, అండర్లైన్ చేసుకోండి, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. హల్లెలూయా. నెహెమ్యా అంటున్నటువంటి మాట, అయ్యలారా అమలారా, రాజులందరూ మనల్ని ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళ పరువులు మోయలేని పరిస్థితి, ఒక పక్క విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, ఈ బాధ భరించలేని పరిస్థితిలో ఉన్నాం. ఒకవేళ మన దేవుడు గొప్పవాడు కాబట్టి మనము ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలోనికి వస్తే ఒకవేళ అతడు తప్పిస్తాడేమో. మన పితరుల పాపములను ఒప్పుకుందాం, మన పాప దోషములను ఒప్పుకుందాం, మనము పాపాత్ములమని ఒప్పుకుందాం. రండి, దేవుని సన్నిధికి రండి అని ప్రకటన చేస్తున్నటువంటి మాట మనకు కనపడ్డది. ఇప్పుడు ఇదే అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. మా పాపములను బట్టి, అండర్లైన్ చేసుకోండి, నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకు ఇష్టము వచ్చినట్లు మా శరీరముల మీదను మా పశువుల మీదను అధికారము చూపుచున్నారు గనుక అబ్బా మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. శ్రమలు వచ్చినాయి, అప్పటి వరకు ఉపవాస ప్రార్థన చేయాలనే ధ్యాస లేదు. ప్రియదేవుని బిడ్డ, అలాంటి శ్రమలు రాక మునిపే నువ్వు దేవుని మందిరానికి రా, దేవుని సన్నిధికి రా, ఉపవాస దినం ప్రకటించుకో. అయ్యా, ఈ 2025వ సంవత్సరం అంతా కూడా నేను ఎక్కడ పడిపోయినా నాకు తెలియదయ్యా, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ శ్రమలు ఎందుకు వస్తా ఉన్నాయి తెలివయా నీకు? లోకములో మీకు శ్రమ కలుగుతున్నదని బైబిల్ సెలవిస్తుంది. ఆ శ్రమ నీతిమంతుడిగా కలుగుతుందా, లోకములో పడిపోయినటువంటి పాపపు పనులు చేయడం వల్ల శ్రమ కలుగుతుందా? ఆ రెండు ఈరోజు నీకు నువ్వే నిర్ణయించుకో. నెహెమ్యా అంటా ఉన్నాడు, ఉపవాసంతో రండి, మీ పాపములను ఒప్పుకొని మీరు ప్రార్థన చేయండి. దేవుడు అన్యాయస్తుడు కాదు,
మోషే కాలములో నుంచి యెహోషువ కాలం వరకు, ఇప్పటి వరకు దావీదు కాలం వరకు ఎన్నో యుద్ధాల్లో రాజులను సైతం హతము చేసి విజయం అనుగ్రహించినటువంటి దేవుడు ఈ కాలంలో మన జీవితంలో ఎందుకు కార్యాలు జరుగుతలేవు? ఆ రాజులను ఎందుకు తప్పిస్తలేడు అంటే నెహెమ్యా అంటాడు, మీ పాపములను ఒప్పుకొనడి, ఆయన మీకు విడుదలనిస్తాడని వాక్యం సెలవిచ్చింది. పాపములను ఒప్పుకో బిడ్డ, ఒప్పుకుంటేనే దేవుడు తప్పకుండా కీడు నుంచి తప్పించే దేవుడు. హల్లెలూయా. రండి 90వ కీర్తన, కీర్తనల గ్రంథం 90వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 90వ కీర్తన చూడండి, అండర్లైన్ చేసుకోండి, చదువు తల్లి. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. అబ్బా చూడు, నీ ముఖ కాంతిలో నేను ఇక్కడ నిలబడతా ఉంటే నా దేవుని నేను ముఖ దర్శనము చేయాలంటే ఆయన అంటున్నాడు, అయ్యా నా ముఖ కాంతిలో నీ రహస్య పాపములు నాకు కనబడుచున్నవి. నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు చూడలేరు నన్ను అనుకుంటున్నావు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, నా ముఖ కాంతిలో నీ రహస్య పాపములు. తండ్రి చూడలేడు కదా, దూరం వచ్చినవు. తల్లి చూడలేదు కదా, దూరం వచ్చినవు. భర్త చూడలేడు కదా, దూరం వచ్చినవు. భార్య చూడలేదు కదా, దూరం వచ్చినవు. రికాబా రివా షికాందలరబా. ఇప్పుడైనా మీరు ఉపవాసముతో నా సన్నిధికి వచ్చినట్టయితే, ఏ కీడైతే చేయను ఉద్దేశించిన ఆ కీడు నుంచి తప్పించాలంటే నీవే పట్టణ ప్రజలు వారు గోనె పట్ట కట్టుకొని ఉపవాసముతో నా సన్నిధికి వచ్చి వారు ఒప్పుకున్న తర్వాతనే కీడు నుంచి తప్పించిత్రని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, ముఖ కాంతిలో నీవు చేస్తున్న ప్రతి రహస్య పాపములు ఎవరికి కనపడకపోవచ్చు, కానీ నిన్ను చూచుచున్న దేవునికి కనపడుతున్నాయి. ఒక వ్యక్తి అదే పని చేశాడు, ఆయన పేరే దావీదు మహారాజు. నేను రాజును, అంత కింగ్ అనుకుంటున్నాడు, నన్ను ఎవరు చూడరని రహస్యముగా తను చేసిన పాపాన్ని బట్టి ప్రవక్తను పంపించాడు. ఎల్లవయ్యా నాతాను వెళ్ళు, దావీదు 2 తప్పులు చేశాడయ్యా. ఒకటి నరహత్య చేశాడు, ఒకటి వ్యభిచరించాడు. యెహోవా ధర్మశాస్త్రమును నడుచుకోవటములో ఆయన పడిపోతున్నాడయ్యా. 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు లొంగిపోయి పోగొట్టుకున్నాడయ్యా. నువ్వు వెళ్ళు. చెప్పేంత వరకు తన రహస్య పాపం ఆయన కనపడలేదు. ఎప్పుడైతే ప్రవక్త రానే వచ్చిండు, మాట తెలియజేసిండు, గుండెలు బాదుకుంటున్నాడో, అయ్యా నిజమేనయ్యా, నా రహస్య పాపములు నీ ముఖ కాంతిలో కనబడుతున్నాయ్యా. ఇప్పుడు ఏం చేయమంటూ అంటాడు. ఏం చేయవా? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 5వ వచనం. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఒప్పుకోవటములో బిడ్డ దావీదు అసంటి రాజే తన పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసిన దేవుని వాక్యము సెలవిచ్చింది. ఈ 2025వ సంవత్సరంలో ఎక్కడెక్కడ పడిపోయావో నీకు తెలుసో. ఈ రోజు కట్టుకుంటావా? ఒప్పుకొని చేసుకొని విడిచిపెట్టిపో. దేవా, ఈ సంవత్సరం మా సంఘములో మా సేవకుంత నువ్వు ప్రకటన చేశావయ్యా. 3 దినములు ఉపవాస ప్రార్థన చేస్తావయ్యా. ఈ నెల 29, ఈ నెల 30, ఈ నెల 31, 3 దినములు నీ ముందర దేవుడు పెట్టాడు. ఈ 3 దినములు కనుక నువ్వు విడిచిపెట్టినట్టయితే కీడు నుంచి తప్పించబడవు బిడ్డ. దావీదుకు తెలిసిపోయింది, నా రహస్య పాపములు నా దేవునికి కనపడ్డాయి. ఇప్పుడు నన్ను వదిలిపెట్టట్లేదు. ప్రవక్తను పంపించాడు, మాటను తెలియజేశాడు. ఎలాగోలాగైనా నా పాపముని ఇప్పుడు కప్పుకొనక నేను ఒప్పుకొంటిని. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 33వ కీర్తన 13-14 వచనం. 33వ కీర్తన చూడు. యెహోవా ఆకాశములో నుండి
కనిపెట్టుచున్నాడు. ఆయన నరులనందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎంత మందిని హెచ్చరించి చెప్పి 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 తన ప్రవక్తను పంపించాడో, ఈరోజు కూర్చున్నటువంటి బెత్లెహేం మినిస్ట్రీస్ అనే సంఘాన్ని చూస్తా ఉన్నాడు ఆకాశం నుంచి. బిడ్డ, అతడు పరిశీలించే దేవుడు. నేను ఎవ్వరి మీద నేరం మోపను. నేను ఎవరిని ఎప్పుడు కూడా అనలేను, ఈరోజు కూడా అనను. అయితే నా దేవుడు గొప్ప దేవుడు. తన సేవకుడైన సమూయేలును పంపించి తెలియజేశాడు. తన సేవకుడైనటువంటి యోనాను పంపించి వాక్యం ద్వారా తెలియజేశాడు. ఈరోజు తన వాక్యం ద్వారా నీ సేవకుని నిలబెట్టుకొని తెలియజేస్తున్నటువంటి మాట, ఆయన చూచుచున్నటువంటి దేవుడు. 2025వ సంవత్సరం నీకు తెలుసు, జనవరి నుంచి ఈ రోజు వరకు ఎన్ని విషయాలు తప్పిపోయావో నీకే తెలుసు. అయితే తప్పించుకోలేము. దావీదు తప్పించుకోలేడు. ఏలీ కుమారులు తప్పించుకోలేరు. నినివే పట్టణం ప్రజలు కూడా తప్పించుకోలేని పరిస్థితి. ఆయన అంటాడు, అతడు కరుణ వాత్సల్యం గలటువంటి దేవుడు. అతడు మనస్సు తిప్పుకుంటాడు. ఒకవేళ ఈ రోజు కనుక నువ్వు ఉపవాస ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, నినివే పట్టణ ప్రజలను తప్పించినట్టు నిన్ను తప్పించడం నా దేవుడు ఇష్టపడుతున్నాడు. యూదుల మీదికి మరణ శాసనం వచ్చింది. రాణి ఎస్తేరు, మొర్దెకై ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థన చేశారు. మన దగ్గర ఉన్నది ఒకటే ఆయుధం. యూదులకు మరణ శాసనం ప్రకటన జరుగుతూ ఉన్నదే. దినమును ప్రకటించారు, ఆ కీడు వస్తుంది అని తెలిసినటువంటి రాణి ఎస్తేరు, మొర్దెకై వారు ఉపవాసముతో ప్రార్థించినప్పుడు ఆ కీడు నుంచి దేవుడు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, దేనికి దూరమైనో తెలుసా నీకు? ప్రభు రాత్రి భోజనకు దూరం అయిపోతున్నావు. నీ లోపం, నీ శాపం, నీ పాపం అలాగే కట్టుకొని ఉంటే జరిగేదేమిటో తెలుసా? యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 53-54 చదువుకుందాం. ఇట్లా నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే, చూడండి, మీలో మీరు జీవం గలవారు కారు. నా శరీరమును తిని, అండర్లైన్ చేసుకోండి, నా రక్తమును త్రాగిన వారే నిత్య జీవము గలవారు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నువ్వు అనుకుంటున్నావు మారు మనస్సు పొందుకొని బాప్తిసం పొందుకున్న బల్లలో పాల్గొనుకున్నాను, సరే అనుకుంటున్నావు. అయితే బైబిల్ సెలవిస్తుంది, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపెదను. ఎన్నిసార్లు తప్పించావు? ఎందుకు తప్పిస్తావు? బల్లకెందుకు దూరం అయిపోతున్నావు? చాలా మంది తన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోవట్లేదు. చాలా మంది లోకంలో శాపం అనే పాపం తాగుబోతులు తయారైపోతా ఉన్నారు. వారు దేవుని బల్ల మీద తాగుతారు, దయ్యముల బల్లలోని కూడా వాళ్ళు పాల్గొంటారని వాక్యం సెలవిచ్చింది. సంగమా, దేవునికి కోపము రానివ్వకుండే ఆయన నిన్ను కీడు నుంచి తప్పించాలని తండ్రి ఆశపడి ఆనాటి యోనా వలె, ఆనాటి సమూయేలు వలె ఈనాడు ఒక దేవుని సేవకుడు నీ ముందు నిలబెట్టి తను మాట్లాడుకుంటున్నటువంటి మాట ఈ రోజు నుంచైనా ప్రభా, ఈ 2025వ సంవత్సరంలో డిసెంబర్లో ఉన్న ప్రభా, ఈరోజు 21వ తేదీ, ఇక 11 దినములే మా మధ్యలో ఉన్నది ప్రభా. ఒకవేళ ప్రభా నా మీద కీడు నువ్వు సిద్ధం చేసి పెట్టావు ప్రభా, ఈరోజు 3 దినములు తప్పకుండా మా సంఘంలో సేవకుడు చెప్పిన రీతిగా నేను కూడా పశ్చాత్తాపడుతూ దుఃఖముతో
నీ వద్దకు వస్తానయ్యా, అయ్యా నన్ను తప్పించయ్యా కీడు నుంచి. నువ్వు భూమి మీద ఏదో సంపాదించి నేను ఆశీర్వాదం పొందుకున్నా అనుకుంటున్నావు, కానీ ఒక మాట నేను తెలియజేస్తాడు, పరలోకములో రేపు తండ్రితో ఉండటమే నీకు ఆశీర్వాదం. పరలోకంలో ఉండాలనుకుంటే, భూమి మీద నా పాపమునే శాపమును విడిపించి ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటే, ఆయన కరుణ వాత్సల్యము కలిగినటువంటి దేవుడు మరలా ఆయన అంటాడు, ఇప్పుడైనను. వాక్యం విన్నావు కదా, ఇప్పుడైనను. వాక్యం విన్నావా? విన్నావు బిడ్డ. ఇప్పుడైనను ఏలీ మాటలు వెళ్ళారు. ఇప్పుడైనను ఆ దుర్మార్గాన్ని వాళ్ళు విడిచిపెట్టారు. అయితే వాక్యం సెలవిచ్చింది, దేవుడు సుటిగా మాట్లాడుతున్నాడు, ఎప్పుడైనాను నీకు ఏదైతే కీడు సిద్ధం చేసి పెట్టాడో ఆ కీడు నుంచి నన్ను తప్పించు ప్రభా, నా కుటుంబాన్ని తప్పించయ్యా, నా పిల్లల్ని తప్పించయ్యా, నేను ఉపవాస ప్రార్థనతో నీ సన్నిధికి వస్తున్నానయ్యా అని నువ్వు ప్రభు సన్నిధిలో గోదాడితే తప్పకుండా నీకు నువ్వే ఒప్పుకోలు చేసుకో. దావీదు అన్నాడు, నా పాపములు నేను కప్పుకుంటలేను, ఇప్పుడు ఒప్పుకుంటున్నాను. నీ రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనబడుతున్నాయని వాక్యం సెలవిచ్చింది. విడిచిపెడతావు ఈ రోజు నుంచైనా ఒప్పుకోలు చేసుకో. ఒక కొత్త నూతనమైన జీవితం కోసం ప్రయాసపడవు. ఎక్కడెక్కడ ఎవరిని దూషించావు, ఎవరిని హింసించావు, ఎవరిని బాధ పెట్టావు, 600 రకాల పాపాలు ఉంటాయి బిడ్డ. ఏ పాపముతో తులతూగుతున్నావు? ఒకరి కొరకు ప్రార్థన చేయకపోవడం ఒక పాపం. సమూయేలు గ్రంథం 12:23 వాక్యం సెలవిస్తుంది, అయ్యా నేను మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే నేను యెహోవాకు పాపం చేసిన వాడిని అవుతానయ్యా. కీర్తన గ్రంథం 39:1 దావీదు అంటాడు, అయ్యా నా నాలుకతో పాపము చేయకూడనట్లు నా మూతికి చిక్కువే. యాకోబు రాసిన పత్రిక 3:1 నరునిలో ఉన్న నాలుక తన శారీరమునకు మాలిన్యము అంటగట్టుతుంది. ఎవరిని అనుకో. యోబు అంటాడు 31:1 నా కన్నులతో నేను ఒక నిబంధన చేసుకుంటున్నానయ్యా. కన్నులతో నిబంధన లేకపోవడం ఒక పాపం, నాలుకతో పాపం, ప్రార్థన చేయడం పాపం, ఇతరులను దూషించడం పాపం, దేవుని మందిరం విడిచిపెట్టడం పాపం. నీ కొరకు కల్వరి స్త్రీలో తన ప్రాణం పెట్టి నిన్ను కొనుక్కొని పెడితే, 6 రోజులు కష్టపడితే, ఆయన ఆశీర్వదిస్తే 7వ దినం కూడా నువ్వు సన్నిధి విడిచిపెడుతున్నావు అంటే పాపం కాదా? నా మందిరములోని మేలుల చేత నిన్ను నేను తృప్తిపరుస్తానని వాక్యం సెలవిచ్చింది. అన్ని అతడు ఇస్తా ఉంటే లోకమనే పాపంలో తూగుతూ దేవుని మందిరాన్ని తప్పిస్తున్నావు. ఒప్పుకో బిడ్డ, ఒప్పుకో బిడ్డ. దేవుని కోపం, దేవుని ఉగ్రత నీ మీదికి రాక మునిపి ఒప్పుకుంటావా? ఇక ముగింపులోనికి వస్తా ఉన్నాను. ఆ దినం నినివే పట్టణస్థులకు చాటించిండు. వారు ఒప్పుకోలు చేసుకున్నారు, రాజు సైతం. ఈరోజు ఒక నినివే పట్టణస్థుల వలె నీకు నువ్వే పరీక్షించుకొని ఒప్పుకోలు చేసుకో. నేను ఇక ప్రార్థన చేస్తా. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.